ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 8 verse 3. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. మనలో ఎవరైనా సరే దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే అంటున్నాడు. మనం దేవుని ప్రేమించినట్లయితే దేవుడు మన మీద దృష్టి ఉంచి మనల్ని కూడా ఎంతగానో ఆదరించేవారుగాను ప్రేమించేవారుగాను మనం బాగా తెలిసినటువంటి వారుగాను ఉంటారు. ఎందుకంటే మనం ఎంతగానో దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి, అనుక్షణం ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. అప్పుడప్పుడు మన ప్రార్థనకు జవాబు రాకపోతే మనం ఏం చేస్తూ ఉంటామంటే, అసలు దేవుడు నన్ను చూస్తున్నారా, నా ప్రార్థన వింటున్నారా, మరి నేను దేవునికి తెలుసా అనేటటువంటి అనుమానాలు మనలో తలెత్తుతూ ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అందుకని ఇలాంటి డౌట్స్ మనలాంటి వాళ్ళకి కొంతమందికి వస్తాయని దేవుడు చాలా క్లియర్గా ఏమని చెప్తున్నారంటే, ఒకడు అంటే ఎవరైనా సరే మనలో దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరి గురించి ఈ మాట చెప్పబడింది. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవుడు మనల్ని చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఇదిగో నా బిడ్డ ఈ క్షణంలో వస్తాడు, వాడి టైమింగ్స్ ఇవే నా దగ్గర రావటానికి, ఈ టైంలో వస్తాడు, ఇదిగో ఇప్పుడు ఖాళీ కూర్చున్నాడు కదా, నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా దేవుడు మన గురించి కూడా ఆలోచించేవారుగా ఉంటారంట ప్రియమైన వాళ్ళారా. ఈ వాక్యం ద్వారా చాలా బాగా మనకు అర్థమవుతుంది.